కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర విభజనకు మునుపు పార్లమెంటులో ఆంధ్ర రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడిందని, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ఇవేమీ అమలు చేయకుండా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిందని, హామీలను అమలు చేయాలని సిపిఎం నగర కార్యాలయంలో కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి సుబ్రహ్మణ్యం, నగర కార్యదర్శి కె వేణుగోపాల్ ఇరువురు మాట్లాడుతూ విభజన చట్టంలో భాగంగా కడప ఉక్కు పరిశ్రమను 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే అంచనాలతో 20 లక్షల టన్నుల సామర్థ్యంతో ప్రత్యక్షంగా 25, పరోక్షంగా 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని గత 10 సంవత్సరాలుగా చెప్పిన బీజేపీ ఇప్పుడు కడప ఉక్కు తమ పరిశీలనలో లేదని చేతులెత్తేసిందని, తక్షణం ఈ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వకుండా 10 సంవత్సరాలుగా మోసం చేసిన బీజేపీ తాను ప్రస్తుతం ఆధారపడింది ఆంధ్ర ఎంపీల మద్దతు మీదనేననే స్పృహలో కూడా లేదన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీల ఊతకర్రలతో వారి సహాయంతో మూడోసారి కేంద్రంలో అధికారంలో ఉండి కూడా రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేయగలుగుతోందంటే అందుకు అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలే కారణమన్నారు. ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు సుమారు 2 సంవత్సరాలుగా కార్మికులు, ప్రజలు పోరాడుతున్న విశాఖపట్నానికి ప్రధానమంత్రి రావడం ఆందోళనను అగౌరవపరచడమే తప్ప ఇంకొకటి కాదని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని చెప్పి ఆంధ్రలో ప్రధాని పర్యటించడం తెలుగువారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమేనని, అందుకే ప్రధాని ఆంధ్రప్రదేశ్ పర్యటనను నిరసిస్తూ నిరసనలు చేయమని సిపిఎం పిలుపునిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం మాధవ్ కృష్ణ, పి బుజ్జి, నగర కమిటీ సభ్యులు ఎం నరేంద్ర, ఆర్ మల్లికార్జునరావు, ఎం జయంతి, పి రమేష్, వి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రస్తావన లేకుండా పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిన హామీని అమలు చేయకుండా, విశాఖ ఉక్కు పరిశ్రమకు గనులు కేటాయించకుండా, కడప ఉక్కు పరిశ్రమకు నిధులు కేటాయించకుండా అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని వెనుకబడే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసేటువంటి బీజేపీ సంబంధించిన మీరు ఈరోజు ఏ మొహం పెట్టుకుని వస్తారు? మీరు రావడానికి వీల్లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ యొక్క పర్యటనను వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఈరోజు అన్యాయం చేసేటువంటి నరేంద్ర మోడీ రావడానికి వీల్లేదు. తక్షణం ఏదైతే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా విషయంలో కానీ, లేకపోతే రాజధానికి నిధులు కేటాయించడం విషయంలో కానీ వీటన్నిటిలోనూ ఒక స్పష్టమైన వైఖరి చెప్పిన తర్వాత, స్పష్టంగా నిధులు కేటాయించిన తర్వాత నువ్వు రావడానికి ఏమైనా ఆలోచించాలి తప్ప ఇప్పుడు రావడానికి ఏమాత్రం ఎగ్గు ఉంటే నువ్వు ఖచ్చితంగా నీ పర్యటన తక్షణమే రద్దు చేసుకోవాలని చెప్పి, లేని పక్షంలో ప్రధానమంత్రి పర్యటనని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరినీ కలుపుకుని అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తాను.